హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుంది కదా. ఈ సేల్లో ఉన్న బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ అయితే చూద్దాము. సింగిల్ డోర్, డబల్ డోర్, సైడ్ బై సైడ్ అన్నీ చూద్దాము. ఎక్కువ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయితే చేయను. ఆ బడ్జెట్స్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్, బెస్ట్ డిస్కౌంట్స్, ఓవరాల్గా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ రిఫ్రిజిరేటర్స్ మాత్రమే చెప్తాను. సో దట్ మీరు ఈజీగా ఒక ఫ్రిడ్జ్ని అయితే కొనుక్కోగలుగుతారు వీడియో మొత్తం చూసాక. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను చెప్పే రిఫ్రిజిరేటర్ డీల్స్ అన్ని కూడా బ్యాంక్ ఆఫర్ అండ్ కూపన్స్ ని ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నాను. అండ్ ఆఫర్స్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు. ప్రైస్ అనేవి మనకు టైం బట్టి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే అవ్వచ్చు. నేను చెప్పే టైంలో ప్రైస్ అయితే ఇదే విధంగా ఉన్నాయి, బట్ మీరు చూసే టైంలో ప్రైస్ అయితే ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీటి బెస్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొనే ప్లాన్ ఉంటే మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ డీల్ చూసుకుంటే గోద్రేజ్ 180 లీటర్ 4-స్టార్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకు అరౌండ్ 15,690 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు దీని మీద మనకు 1000 రూపీస్ కూపన్ ఉంది. అండ్ అదేవిధంగా 1449 ఎస్బీఐ కార్డ్తో ఆఫ్ అవుతుంది. ఎఫెక్టివ్గా అది మనకు 13,000 రూపీస్లో వస్తుంది. 13,000 రూపీస్లో 180 లీటర్ కెపాసిటీ, 4-స్టార్ పవర్ రేటింగ్. అండ్ ఇంకా ఇది మనకు చూడడానికి కూడా చాలా క్లాస్ అయితే ఉంటుంది. కింద కూడా మనకు ఒక డ్రాన్ అయితే ఉంటుంది డ్రై ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో 13,000 బడ్జెట్లో ఒక మంచి రిఫ్రిజిరేటర్ డీల్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఐఎఫ్బి నుంచి 197 లీటర్స్లో 5-స్టార్ రేటింగ్తో ఒక రిఫ్రిజిరేటర్ అయితే ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 17,990 ఉంటుంది. బట్ ఇప్పుడు 750 రూపీస్ కూపన్ ఉంది దీని మీద. అండ్ ఇంకా 2,250 ఎస్బీఐ కార్డ్తో ఆఫ్ అవుతుంది. సో ఎఫెక్టివ్గా అది మనకు 14,490లో వస్తుంది. సో 14,490లో మనకి ఇది 197 లీటర్ కెపాసిటీతో వస్తుంది, 5-స్టార్ రేటింగ్. అండ్ ఇది 2024 మోడల్. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. సో అండర్ 15,000 ఒక మంచి రిఫ్రిజిరేటర్ కావాలంటే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కాదు మాకు ఎల్జీ బ్రాండ్ నుంచే కావాలి, కొంచెం కెపాసిటీ తక్కువ ఓకే అంటే మాత్రం మనకి ఎల్జీ నుంచి 185 లీటర్ 5-స్టార్ రిఫ్రిజిరేటర్ అయితే ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 18,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు దీని మీద మనకు 750 కూపన్ ఉంది. అండ్ ఇంకా 1750 బ్యాంక్ ఆఫర్ అయితే అవుతుంది. సో ఎఫెక్టివ్గా అది మనకు 14,990లో వస్తుంది. సో 14,990లో సో ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఎవరైతే ఎల్జీ బ్రాండ్ నుంచి ఒక మంచి బందోబస్తు రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటున్నారో అండర్ 15,000 దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు గోద్రేజ్ నుంచి డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ 244 లీటర్స్ది 3-స్టార్ రేటింగ్తో ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 24,990 అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు దీని మీద కూపన్ అయితే ఏం లేదు, కాకపోతే బ్యాంక్ ఆఫర్ వస్తుంది 2,250. సో ఎఫెక్టివ్గా అది మనకు 22,740లో వస్తుంది. సో 22,740లో ఎవరైతే కొంచెం ఎక్కువ కెపాసిటీతో డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ చూస్తున్నారో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకు 4-in-1 కన్వర్టబుల్తో వస్తుంది, 2023 మోడల్. సో ఫీచర్స్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకు బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వర్ల్పూల్ నుంచి 235 లీటర్స్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే ఉంది. ఇది మనకు రెగ్యులర్గా దీని ప్రైస్ 25,990 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు దీని మీద కూపన్ ఉంది, మనకు ఎంత 1000 రూపీస్ కూపన్ ఉంది. అండ్ ఇంకా ఎస్బీఐ కార్డ్తో 2,750 ఆఫ్ అవుతుంది. ఎఫెక్టివ్గా అది మనకు 22,240లో వస్తుంది. సో ఎవరైతే ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తున్నారో దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. 2024 మోడల్. అండ్ ఇది 5-స్టార్ రేటింగ్తో కూడా వస్తుంది. సో ఈ బడ్జెట్లో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంత ముందు చెప్పింది గోద్రేజ్ కూడా తీసుకోవచ్చు, డబల్ డోర్ కావాలంటే అది తీసుకోవచ్చు, లేదు మాకు ట్రిపుల్ డోర్ కావాలంటే దీన్ని కూడా తీసుకోవచ్చు. రెండు కూడా మనకి బడ్జెట్స్లో బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎల్జీ నుంచి 322 లీటర్స్ది 3-స్టార్ రేటింగ్తో ఒక ఫ్రిడ్జ్ అయితే ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 37,990 ఉంటుంది. బట్ ఇది ఇప్పుడు 1,500 కూపన్ ఉంది దీని మీద. అండ్ ఇంకా 5,000 ఆఫ్ అవుతుంది ఎస్బీఐ కార్డ్తో. అంటే ఎఫెక్టివ్గా మనకు 6,500 రూపీస్ డిస్కౌంట్ అయితే అవుతుంది, విచ్ ఇస్ క్రేజీ అని చెప్పొచ్చు. ఎఫెక్టివ్గా చూసుకుంటే మనకు 29,490లో వస్తుంది. సో ఎవరైతే 30,000 బడ్జెట్లో ఎల్జీ బ్రాండ్ నుంచి ఎక్కువ కెపాసిటీ, అది కూడా కన్వర్టబుల్ మోడ్తో రిఫ్రిజిరేటర్ చూస్తున్నారో దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. బై ద వే కన్వర్టబుల్ అంటే మనము మీద డీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొన్ని వాటిలో మనము ఫ్రిడ్జ్ అండ్ డీ ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దేన్ని ఎట్లా అంటే అట్లా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో దాన్ని కన్వర్టబుల్ అనేది అంటారు. అండ్ నెక్స్ట్ మనకు హైర్ నుంచి 325 లీటర్స్ 3-స్టార్ రిఫ్రిజిరేటర్ ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 35,000 వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే 2,000 కూపన్ ఉంది. అండ్ ఎస్బీఐ కార్డ్ మీద 4,750 ఆఫ్ అవుతుంది. అంటే 6,750 దగ్గర 7,000 రూపీస్ వరకు ఆఫ్ అవుతుంది, విచ్ ఇస్ క్రేజీ అని చెప్పొచ్చు. ఎఫెక్టివ్ అది 28,240లో వస్తుంది. ఎవరైతే
ఎక్కువ కెపాసిటీతోని కన్వర్టబుల్ మోడ్స్తోని డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ చూస్తున్నారో ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇది లేటెస్ట్ మోడల్, ఫీచర్స్ అన్ని కూడా లేటెస్ట్ అయితే ఉన్నాయి, దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎల్జీ నుంచి 344 లీటర్స్ది 3 స్టార్ రేటింగ్. ఇందాక చెప్పాను కదా ఎల్జీ సేమ్, కాకపోతే కెపాసిటీ ఒక్కటి దీంట్లో ఇంక్రీజ్ అయితే అవుతుంది. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇది అరౌండ్ 41,490 వరకు అయితే ఉంది, 42,000 వరకు ఉంది. బట్ ఇప్పుడు దీని మీద మనకు 1,500 కూపన్ ఉంది అండ్ ఇంకా 5,000 ఎస్బీఐ కార్డ్తో ఆఫ్ అవుతుంది, అంటే 6,500 డిస్కౌంట్ అవుతుంది, విచ్ ఇస్ క్రేజీ అని చెప్పొచ్చు. ఎఫెక్టివ్ అది మనకు 31,490లో వస్తుంది. సో ఎవరైతే 30,000 బడ్జెట్లో ఒక మంచి ఎల్జీ బ్రాండ్ నుంచి డబల్ డోర్ ఎక్కువ కెపాసిటీ రిఫ్రిజిరేటర్ చూస్తున్నారో, అది కూడా కన్వర్టబుల్ మోడ్స్తోని దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ కూడా ఉంటుంది, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మీకు 30,000 బడ్జెట్ అయితే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనము సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ అయితే చూద్దాము. ఎవరికైతే సింగిల్ డోర్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ సరిపోవో వాళ్ళు సైడ్ బై సైడ్కి అయితే వెళ్ళొచ్చు. దీంట్లో మనకు మినిమం 500 లీటర్స్ కెపాసిటీతోనైతే స్టార్ట్ అవుతాయి. అండ్ దీంట్లో మనకు డబల్ డోర్స్ ఉంటాయి, కొన్నిట్లో మనకు 4 డోర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కన్వర్టబుల్ ఉంటాయి, అంటే డీ ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మొత్తం డీ ఫ్రిడ్జ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే మొత్తం ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవచ్చు. హాలిడే మోడ్స్ అని చాలా మోడ్స్ అయితే ఉంటాయి. సో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, మనకు నచ్చినట్టు మనం కన్వర్ట్ చేసి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ రిఫ్రిజిరేటర్ చూసుకుంటే సైడ్ బై సైడ్లో హైర్ నుంచి 596 లీటర్స్ది 3 స్టార్ రేటింగ్తో వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 60,000 ఉంటుంది, 59,990. బట్ ఇప్పుడు 2,000 రూపీస్ కూపన్ ఉంది అండ్ ఇంకా ఎస్బీఐ కార్డ్తో 7,500 ఆఫ్ అవుతుంది, అంటే మనకి ఇది ఎఫెక్టివ్గా 9,500 ఆఫ్ అవుతుంది, విచ్ ఇస్ క్రేజీ అని చెప్పొచ్చు. నార్మల్ టైంతో కంపేర్ చేస్తే 10,000 సేవ్ అవుతున్నాయి. సో విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఇది మనకు 50,490లో వస్తుంది. అండ్ ఈ రిఫ్రిజిరేటర్లో చూసుకుంటే మనకి ఇది 100% కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్, ఇది 3 స్టార్ రేటింగ్తో వస్తుంది. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్, అండ్ ఈవెన్ నేను కూడా పర్సనల్గా ఇదే రిఫ్రిజిరేటర్ వాడుతున్నాను, మా ఇంట్లో కూడా ఇదే రిఫ్రిజిరేటర్ అయితే ఉంది, కాకపోతే పవర్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇదనే కాదు, మీరు సైడ్ బై సైడ్ ఏది తీసుకున్నా కూడా కొంచెం పవర్ అయితే ఎక్కువ వస్తుంది, ఇది ఒక్కటైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ డీల్ చూసుకుంటే ఎల్జీ 655 లీటర్స్ది సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 75,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే దీని మీద మనకు కూపన్ ఉంది, ఎంత 3,000 రూపీస్ కూపన్ ఉంది. అండ్ ఇంకా ఎస్బీఐ కార్డ్ మీద 8,250 ఆఫ్ అవుతుంది, అంటే మనకు మొత్తం కలుపుకుంటే 61,740లో వస్తుంది, 11,250 ఆఫ్ అవుతుంది, విచ్ ఇస్ క్రేజీ అని చెప్పవచ్చు. దీంట్లో చూసుకుంటే 2023 మోడల్, అండ్ దీంట్లో మనకు స్మార్ట్ ఇన్వర్టర్ ఉంటుంది, కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. సో మంచి ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఎల్జీ బ్రాండ్ నుంచి ఎక్కువ కెపాసిటీతోని సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ చూస్తున్నారో ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు సామ్సంగ్ నుంచి కూడా ఉంది 653 లీటర్స్ 3 స్టార్ రేటింగ్ తోని. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 80,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో చూసుకుంటే ఇది మనకు 1,000 రూపీస్ కూపన్ ఉంది, అండ్ ఎస్బీఐ కార్డ్ మీద 13,250 ఆఫ్ అవుతుంది. సో ఇది మనకు 65,740లో వస్తుంది, అంటే 14,250 డిస్కౌంట్లోనైతే వస్తుంది, విచ్ ఇస్ క్రేజీ. సో దీంట్లో మనకు వైఫై ఉంటుంది, అండ్ ఇది 5-in-1 కన్వర్టబుల్ మోడ్తో వస్తుంది, ఏ ఫీచర్స్ ఉంటాయి, వైఫై చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, లోడెడ్ అని చెప్పొచ్చు ఫీచర్స్తోని. అండ్ ఇది 2024 లేటెస్ట్ మోడలే. సో ఎవరైతే 70,000 బడ్జెట్లో ఒక మంచి సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ చూస్తున్నారో దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. 70 కాదు, 70 అండర్లోనే వస్తుంది, 65,000లో మంచి సైడ్ బై సైడ్ చూస్తున్నారో దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్ గా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ రిఫ్రిజిరేటర్ డీల్స్ అయితే వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మీకు ఏం కొనే ప్లాన్ ఉన్నా కూడా ఇప్పుడే కొనండి, ఎందుకంటే వన్స్ సేల్ అయిపోయాక ప్రైస్ అనేవి చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు చూసుకుంటే మనకు 10,000 15,000 ఈ రేంజ్ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి, సేల్ తర్వాత అవి ఏమి ఉండవు. సో ఫ్రిడ్జెస్ అనే కాదు, మీరు ల్యాప్టాప్స్ కొనాలన్నా టీవీస్ ఏది కొనాలన్నా కూడా మన ఛానల్లో మాక్సిమం వీడియోస్ అయితే కవర్ చేసాము. బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్, బెస్ట్ ఏసీ డీల్స్, బెస్ట్ వాషింగ్ మిషన్ డీల్స్, బెస్ట్ మొబైల్ డీల్స్, బెస్ట్ సౌండ్ బార్ డీల్స్, బెస్ట్ టీవీ డీల్స్, అన్ని డీల్స్ యొక్క వీడియోస్ అయితే మనం కవర్ అయితే చేసాము. సో మీకు ఏమైనా కొనే ప్లాన్ ఉంటే మన ఛానల్కి ఒకసారి విజిట్ అయ్యి ఆ వీడియోస్ చెక్ చేయండి. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, మీరు కొనవచ్చు అండ్ మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. సేల్ తర్వాత మళ్ళీ చెప్తున్నా, ప్రైస్ అనేవి చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయితే అవుతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ అంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.